ఎవరండి మీరు? జర్నలిస్ట్ రాంబాబు నువ్వేనా? అవునండి. ఈ రోజు పేపర్లో నగరంలో దొంగతనంలోనే ఆర్టికల్ రాసింది నువ్వేనా? అవునండి. కూర్చో. కొట్టింది నండ్రా, నువ్వు నోర్మి. ఏం రాసావు ఒకసారి చెప్పు. నగరంలో దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పు. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు పట్టించుకుంటే బాగుంటుందని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పరా. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు ఎందుకు పనికిరాని చేతకాని దద్దమ్మల్లా ఉన్నారు, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నా స్టైల్లో రాశాను సార్. వీడేవాడు? నా కొడుకు సార్. వీడు ఎప్పుడు ఏడుస్తాడు నీకు తెలుసా? బాగా ఆకలిస్తే ఎడుతాడండి, లేదా మీలాంటి వాళ్ళు ఎవరన్నా గట్టి గిల్తే ఎడుతాడండి. వాడికి ఎప్పుడు ఆకలిస్తుందో నీకు తెలుసా? తెలీదండి. వాడిని ఎవడు గిల్లుతాడు నీకు తెలుసా? తెలీదండి. పోనీ వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా? తెలీదండి. ఎప్పుడు నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగిలిగావా? చాలా కష్టమండి. సంకలో ఉన్న కన్న కొడుకు గురించి నీకు తెలియదు. వాడు ఉచ్చపుస్తే ఆపలేవు. మేము అంతేరా. ఎక్కడు ఎవరు ఏదో చేస్తుంటే మాకేం తెలుస్తుందా? అసలు ప్రెస్ స్టేషన్ లో ఉన్నాడు. చెప్పండి వాడికి ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వస్తే. ఇప్పుడు రాత్తాను రా. దొంగలు నా కన్న కొడుకులు లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చొస్తే తుడుచుకోవడం తప్ప ఏమీ చేయలేనంటాను. స్పెషల్ ఆఫీసర్ అని రాత్తాను రా. ఎవడండి వీడు? ఇంకా అర్థం కాలేదా? ఈడే స్పెషల్ ఆఫీసర్. ఆడి ముఖం చూడు ఎలాగుందో. అసలు ఈడే ఈ దొంగతనాలన్నీ చేయించాడని నా డౌట్. అది కూడా రాసేస్తాను. రాసి ముందు ఇల్లు మార్చేస్తాను, ఏం చేస్తాడో చూస్తాను. ఏదో సరదాగా అంటాగా నిజంగా రాసేస్తామేంటి? ఎవరన్నా ఇద్దరం పెడితే బాగోదు. ఒరేయ్, అదేంట్రా సారేంటి అదో రకమైన అలౌకిక స్థితిలో ఉన్నట్టున్నాడు? ఎస్, పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకలా? మొన్న అన్నయ్యకు ఒక అమ్మాయి కనిపించింది. గుండ్రం ఉంది. బుగ్గలు కళ్ళు బాగుండుంటాయి. బాగున్నాయి. పేరేంటో? సిరి. ఫోన్ నంబర్లు అవి ఇవి మార్చుకున్నారమ్మా? అంత సీన్ లేదు, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకా ఫౌండేషన్ ఎవరిదో అన్నదే. అయితే ఈ విషయం అమ్మాయికి తెలీదన్నమాట. తెలీదు. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు చూడరా. అవును. ఎలాగైనా ఆడవాళ్ల విషయంలో మగాళ్ళు వీకేరా. అన్న మరి వీకు మొన్నే నాకు తెలిసింది. చా, నాకు తెలుసుమా. అలా వదిలేస్తే పిచ్చోడైపోయేలా ఉన్నాడు. వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయరా. అన్నా అన్నా అన్నా
ఏంట్రా? మన కారు అమ్మది ఉండిపోయింది, పట్టించుకో ఏంటి నువ్వు? ఏ కార్ రా? మన కొత్త కారు అన్నా. ఓ అదా, ఓకే. మన ఇంట్లో మంచి టీవీ రిమోట్ ఉంటే పట్రా. ఎందుకు? పట్రా బే. రిమోట్ ఎంత ఇచ్చావు? కంప తీసి రిమోట్ ఇచ్చి కార్ తీసుకెళ్దామన్నా. మొత్తానికి మన దీప్తి సక్సెస్ఫుల్ గా సర్జరీ కంప్లీట్ చేసింది. దట్స్ కూల్. హాయ్. 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 మీకోసం పేషెంట్లు వెయిటింగ్. ఆహా. ఓకే బాయ్. బాయ్. హాయ్, దిస్ ఇస్ అఖిల్ అగైన్. హాయ్. రిమోట్ ఓకే? ఓకేనా అంటే? ఈ రిమోట్ ఓకే అంటే టీవీ తెచ్చేస్తాను. ఇది ఏ టీవీ? 32 ఇంచ్. నాకు పోర్టబుల్ చాలు. ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్ బిగ్. ఏదో పెద్దగా చేయాలనుంది. ఏంటి పెద్దగా చేసేది? నాది నాకు ఇస్తే చాలు. అరే ఏ సిరి, 1 మినిట్. సి అఖిల్, నాకు పెద్ద రిమోట్ వద్దు, చిన్న రిమోట్ ఇస్తే చాలు. పోర్టబుల్ టీవీలో ఏం కనపడుతుంది? యూ షుడ్ వాచ్ ఇన్ అ బిగ్ టీవీ, ఓకే? నా టీవీ నాకు ఇప్పించండి సార్. అఖిల్. హలో, సిరి స్పీకింగ్. సిరి, నేను టీవీ షోరూమ్ లో ఉన్నాను. నువ్వు ఇక్కడికి వస్తే నీకు నచ్చిన టీవీ సెలెక్ట్ చేసుకోవచ్చు. బిగ్ టీవీ. నేను రాను రాను రాను. హాయ్. హలో సార్. డాక్టర్ గారు ఎక్కడ? పైన ఉన్నారు. థ్యాంక్ యూ. ఏమయ్యా, మా టీవీ మాకు కొనివరా? మా జీవితాలు ఇంతేనా? ఇంటికెళ్తే బోరు కొడుతుందా బాబు? మొన్న మిస్ వాళ్ళు ప్రోగ్రామ్ మిస్, నిన్న బ్లాక్ బస్టర్ మూవీ మిస్, ఎంటీవీలో తింటది గ్రైండ్ మిస్, రకరకాల సీరియల్స్ మిస్. నేను నైట్ మిడ్ నైట్ మసాలా మిస్. అబ్బా, సారీ. హాయ్. హాయ్. హౌ యూ? ఫైన్. ఏంటి ఫేస్ ఎలా ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా. జస్ట్ బోర్న్ లైక్ దట్. సార్, మీకోసం ఎవరు వచ్చారు సార్? హాయ్ సిరి, హౌ ఆర్ యు సార్? టూ మచ్ ఫైన్. ఏ ఏంటి విషయం? ఈ రోజు నా బర్త్డే. బ్లెస్ మీ. ఓ హ్యాపీ బర్త్డే. Thank నాకు you. ముందు ఎందుకు చెప్పలేదు? రే బుక్ తీసుకురా. సిరి, దిస్ ఇస్ ఫర్ యూ. బై వాట్ ఎవర్ యూ వాంట్. వద్దనయ్య. సిరి, దిస్ ఇస్ నథింగ్. నథింగ్ కాదయ్యా, నువ్వు చేసినది చాలా ఎక్కువ. మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నావు. మళ్ళీ డబ్బు ఎందుకయ్యా? డబ్బుదే ఉంది సార్. అలా అనుకో, డబ్బే. ఆ డబ్బే లేకపోతే నా కూతురు డాక్టర్ అయ్యేది కాదు. నేనైతే దాన్ని చదివించలేకపోయాడిని. దోచుకుంటే వస్తుంది డబ్బు, కానీ గుణాన్ని దోచుకోలేం. ఒకప్పుడు మీది 100 మందికి పెట్టిన చెయ్యి ఈ రోజు డబ్బు లేకపోవచ్చు. బట్ ఐ రెస్పెక్ట్ యూ సార్. మీరు బాగుండాలి, చెల్లి బాగుండాలి. ఎప్పుడో 4 రోజులు నా షెడ్ లో పనిచేసినందుకు ఇంత రుణం తెచ్చుకోవాలా? సిరి, తీసుకోమ్మా. నాన్నని జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ అన్నయ్య. టేక్ కేర్. బాయ్.